నమస్తే, నా పేరు వంశీ. ఈరోజు అనంతపురంలోని సెల్ఫీ పాయింట్స్ గురించి మీకు తెలియజేస్తున్నాను. సెల్ఫీ పాయింట్స్ వచ్చేసి వాల్స్ పెయింటింగ్లో ఎంత నీట్గా వేశారంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు, అట్లా సెల్ఫీ తీసుకోవచ్చు అనమాట. దానికి మాత్రం వైట్ దీంతో సెల్ఫీ పాయింట్స్ అని వదిలేసి ఉంటారు. దానికి కరెక్ట్గా తీసుకుంటే మనము అందాలని కరెక్ట్ మనము కూర్చొని ఫోటోలు తీసుకోవచ్చు అనమాట. ఆ సెల్ఫీ స్పాట్స్ వచ్చేసి నీట్గా వదిలేసి ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆమె పాలు తీస్తుంది కదా, దాని పక్కన ఉన్నట్టు ఈయన గొర్రెలు కాపరి మనము దాని పక్కన నిలబడినట్లు ఉంటుంది అనమాట. చాలా నీట్గా వస్తాయి సెల్ఫీలు. ఆ స్పాట్ చూడండి, ఇప్పుడు వరి నాడుతున్నట్ల ఆమె వరి నాడుతున్నట్లు మనము అదే పోజ్ ఇచ్చామంటే మనము ఆమెతో పాటు వరి నాడుతున్నట్లు వస్తుంది. ఇది చాలా బాగుంటుంది ఫొటోస్. ఇది ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకుంటున్నారు పార్క్లో అన్నట్లు వేశారనమాట. ఇదంతా మనము దాని పక్కన నిలబడుకొని చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ స్పాట్ వచ్చేసి ఇదంతా చూస్తున్నారు కదా మీరు. ఈ వాల్ వచ్చేసి జడ్జి బంగ్లాకి అనుకుని ఉంటుంది, జడ్జి బంగ్లా వాల్లో ఉంటుంది. ఇది వచ్చి దాని ముందర, అంటే సాయిబాబా కాలేజ్ ఉంది కదా, దాని ముందర ఉంటుంది ఈ స్పాట్ అంతా. మీకు ఇవన్నీ సెల్ఫీ స్పాట్స్ అన్నీ కావాలంటే మనకి ఈ వాల్స్ పెయింట్ ఎలా ఉంటుందంటే, ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ కోట్ రోడ్డు తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, మన తెలుగు తల్లి విగ్రహం ఇది రోడ్డు అంటారు అనమాట. అదంతా ఆ రోడ్లో అంతా సాయిబాబా స్కూల్ ఇక్కడ అంతా ఉంటుంది. అది ఇక్కడ చూసుకుంటూ ఉండండి, అక్కడ సెల్ఫీ పాయింట్స్ సెల్ఫీ స్పాట్స్ బాగా ఉంటాయి. తర్వాత చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడంతా చూసుకుంటూ. మీరు కావాల్సింటే ముఖ్యంగా పిల్లలు తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకి సెల్ఫీలు తీసుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట. ఇక్కడికి వెళ్తే స్పాట్స్ ఏం లేదు, నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చూసినా హ్యాపీ మనకు కనబడుతుంది. వెంటనే పోయి అక్కడ నిలబడుకొని ఆ ఫోజ్ ఎలా అయితే వాళ్ళు వైట్ పెయింట్తో వేసి వదిలేసి ఉంటారు, సెల్ఫీ స్పాట్ అనే వదిలేసి ఉంటారు, అక్కడ మనము తీసేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటాయి. ఆర్ట్ మాత్రమే ఎవరికైనా ఆర్టిస్టులు అసలు జీవం ఉట్టుపడుతుంది అనమాట. తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి సెల్ఫీ స్పాట్ తీసుకోండి. థ్యాంక్ యూ.